ప్రేమ అయితే ధీరజ్ తన కోసం కష్టపడటం చూసి ఎలాగైనా సరే ధీరజ్కి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక రామరాజు ఎంత వద్దని చెప్పినా, రామరాజు మాటని జవదాటొద్దని వేదవతి ఒట్టు పెట్టించుకున్నా అవన్నీ పక్కన పెట్టేసి మరి ప్రేమ అయితే ఏది ఏమైనా సరే నా భర్త కష్టంలో భాగం పంచుకోవాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. తిరిగి మళ్ళీ కాళ్ళ గజ్జలు కట్టి డ్యాన్స్ క్లాసులు అయితే చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ విషయాన్ని ధీరజ్కి చెప్పకుండా దాచేస్తుంది అనమాట. ఇక ప్రేమ అయితే ధీరజ్ షర్టుని ఇస్త్రీ చేస్తూ, రే ధీరజ్, సారీ రా, నీకు చెప్పకుండా డాన్స్ క్లాసులు చెప్పడం తప్పే, నాకు వేరే దారి లేక ఎలా చేస్తున్నాను, నువ్వు ఒక్కడవే కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను రా, నా కోసం ఎంత కష్టపడుతున్నా నీ కోసం నేను కష్టపడొద్దా, మనిద్దరం రుణం ఉండి కలిసామో రుణం తీరి కలిసామో తెలియదురా, అందుకే ఒకరి కష్టంలో ఒకరు భాగం అవుతున్నాం, నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకోరా, నేను కష్టపడేది నీకోసమే కదరా ధీరజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ధీరజ్ అయితే వెనుక నుంచి అయితే వస్తాడు. ఇక ధీరజ్ని చూసి ఏంటి వీడు వినేసాడా ఏంటి అని చెప్పేసి ప్రేమ అయితే షాక్ అవుతుంది. ఇక ధీరజ్ అయితే ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు అని చెప్పేసి అంటాడనమాట. నీకోసమేరా, నాకు ఇదే కరెక్ట్ అనిపించింది అని చెప్పేసి ప్రేమ అయితే అంటది. ఏంటి కరెక్ట్, నా పైన పగని నా షర్ట్ పైన తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. ఓర్ని, నువ్వు షర్ట్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. మరి ఇంకేముంటుంది, కొంపదీసి మొన్న ఎవరికి తెలియకుండా డ్యాన్స్ క్లాసులు చెప్పినట్టు కానీ అలాంటి ఘనకార్యాలను చేయడం లేదు కదా అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. నాకు తెలియకుండా జాబ్ చేసావంటే బాగోదు చెప్తున్నాను చెప్పేసి అంటాడు. ఏది జరిగినా లోక కళ్యాణం కోసమేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం, వెళ్ళవయ్యా వెళ్ళు అని చెప్పేసి ఇక ధీరజ్ని అయితే పంపిస్తుంది అనమాట ప్రేమ. ఇక ధీరజ్ వెళ్ళాక రేపటి రోజున వీడికి నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటో, ఏదైనా కానీ వీడు కొట్టినా తిట్టినా కూడా వీడి కష్టంలో మాత్రం తోడు ఉండే తీరుతానని చెప్పేసి ప్రేమ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ తన కుటుంబాన్ని తలుచుకొని బాధపడుతుండగా అది గమనించిన ధీరజ్ అయితే, నువ్వు మన పెళ్లి కోసం మన బంధం కోసం ఇక్కడ ఇలా బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ప్రేమని అయితే నెట్టేస్తూ ఉంటాడు. అయితే ధీరజ్ని వదిలిపెట్టి ప్రేమ మాత్రం అస్సలు వెళ్దనమాట. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.